హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో ప్రీవియస్ ఇయర్స్లో మనకు సైకాలజీ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఏ క్వశ్చన్స్ వచ్చాయో వన్స్ ఒకసారి మనం చూస్తామండి. అండ్ ఈరోజు కూడా మరికొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూద్దాము. అండ్ వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీంతో యూజ్ ఏంటి అనుకుంటున్నారా? సో మనకు ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయండి. సో వన్స్ ఒకసారి వస్తాయి కదా అని మళ్ళీ రాకుండా మాత్రం బ్లైండ్గా ఉండకండి. ఎందుకంటే మనకు ర్యాపిడ్ రివిజన్ కింద యూజ్ అవుతాయి కదా. సో క్వశ్చన్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి బాగా చూసి వాటిని అర్థం చేసుకుని ఆన్సర్స్ అనేవి చేయండి. అండ్ మీరు ఆ 30 క్వశ్చన్స్కి ఎన్ని అయితే రైట్ చేస్తారో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ ఎస్జిటి వారికి కూడా యూజ్ అవుతుందా అంటే అఫ్కోర్స్ అందరికీ సైకాలజీ కామన్ కాబట్టి అందరికీ యూజ్ అవుతుందండి. అండ్ సోషల్ చేశాను లాస్ట్ వీడియోలో, అందులో ఎస్టిటి వాళ్ళు అడిగారు, సో ఇది పేపర్ 1 వాళ్ళకి యూజ్ అవుతుందా అనేసి. అవుతుందండి, ఎందుకంటే మీకు 8th క్లాస్ వరకు ఇచ్చింటారు. సో దానిలో కొన్ని ప్రశ్నలు అయితే చూసింటారు మీరు, ఇది ఫలానా క్లాస్లో ఉంది కదా అనేసి. సో అలా మీరు ఆ క్లాసెస్ ఇన్ కేస్ ఏదైనా నేను పోస్ట్ చేసినా కూడా వాటిని చూడండి, ఓకేనా. సో ఈరోజు కూడా సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అహం అనేది ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈగో ఆపరేట్స్ బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. సెకండ్ ఆప్షన్ వాస్తవికత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసలుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యము. థర్డ్ ఆప్షన్ ప్రజ్ఞ. థర్డ్ ఆప్షన్ చూడండి, ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ది ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ ఇస్ రిగార్డెడ్ యాజ్ ద ఏజ్ ఆఫ్. సో ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, అన్వేషణ దశ అన్న అనుకరణ దశ అన్న సేమ్ ఒకటే అండి. సో మనకు అన్వేషణ, అనుకరణ రెండు ఒకటే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పెరుగుదల అభివృద్ధిలో అనువంశికత ప్రధాన కారకంగా సమర్థించిన వారు. అంటే ఆ రెండిట్లలో ఏ ఆన్సర్ చేసినా మనకు కరెక్టే అండి. ఈ క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో పెరుగుదల అభివృద్ధిలో అనువంశికత ప్రధాన కారకంగా సమర్థించిన వారు. ఫోర్త్ ఆప్షన్ గాల్టన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది కానీ ఆమె ఫెయిల్ అవుతాననేసి భయపడుతుంది. ఈ రకం సంఘర్షణ, వెరీ ఇంపార్టెంట్ సంఘర్షణల గురించి. చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉపగమ పరిహార. నెక్స్ట్ 6th బిట్ చూద్దాము. అబ్జెక్టివ్, ఇక్కడ పర్మనెన్స్ ఫార్మ్డ్ ఇన్ ది స్టేజ్. వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన అనేది ఈ దశలో ఏర్పడుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము 12 to 20 years వయసులో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారము 12 నుంచి 20 సంవత్సరాల వయస్సులో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. థర్డ్ ఆప్షన్ చూడండి, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. నెక్స్ట్, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనము. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సమగ్రము మరియు విస్తృతము. నెక్స్ట్, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. సో ప్రాజెక్టివ్ టెస్ట్ కానిదండి ఇక్కడ. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. థర్డ్ ఆప్షన్ చూడండి, పిల్లల గ్రాహ్యక పరీక్ష, చిల్డ్రన్ అప్రిషియేషన్ టెస్ట్. నెక్స్ట్ 10th బిట్, బాలల వికాస దశలలో వాగుడుకాయ దశ. సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్, చాటర్ బాక్స్ అని అంటారండి వాగుడుకాయ దశ. 11th క్వశ్చన్, గుర్రాన్ని నీటి వరకు తీసుకోగలం కానీ నీరు తాగించలేం కదా అనే సామెతకు ఆధారము. సో ఈ బిట్ నాకు కూడా వచ్చిందండి టెట్ రాసినప్పుడు.
గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం కానీ నీరు తాగించలేం కదా అనే సామెతకు ఆధారము. నేను రాసిన సెషన్లో వచ్చిందండి ఇదైతే. ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధత నియమము. నెక్స్ట్ వన్ అభ్యసనం అనేది. ఫోర్త్ ఆప్షన్ సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. అభ్యసనం అనేది సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. నెక్స్ట్ 13th బిట్, అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండడంలో ఇమిడి ఉన్న ప్రేరణ. అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండడంలో ఇమిడి ఉన్న ప్రేరణ. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అంతర్గత ప్రేరణ. 14th క్వశ్చన్, అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనలు ఈ భావనలకు ఉదాహరణలు. అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనలు ఈ భావనలకు ఉదాహరణలు. 4th ఆప్షన్ చూడండి, సి మరియు డి అంటే అమూర్త అండ్ సంక్లిష్ట. నెక్స్ట్ 15th క్వశ్చన్, అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతము పేర్కొంటుంది. దేని మధ్య అంటే మనకు అభ్యసించే నియమాలు ఉంటాయి కదా, సో ఆ విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యతలు ఏర్పడితే ఈ అభ్యసన బదలాయింపు జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతము. నెక్స్ట్, నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారి తీస్తుంది. నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే ఇది దీనికి దారి తీస్తుంది. థర్డ్ ఆప్షన్ విలుప్తీకరణము. నెక్స్ట్ క్వశ్చన్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. ఫస్ట్ ఆప్షన్ ఎడ్గర్ రూబిన్. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలు. మెదడులో ఏర్పడిన చిహ్నాలు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, న్యూరోగ్రామ్స్ అండి. న్యూరోగ్రామ్స్ స్మృతి యొక్క ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలే న్యూరోగ్రామ్స్. 19th క్వశ్చన్, రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనము. రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనము. 4th ఆప్షన్ వాస్తవికత అభ్యసనం. దీన్ని మనం ఫ్యాక్చువల్ లెర్నింగ్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 20, క్రింది వాటిలో ఒకటి భావావేశ రంగానికి చెందదు. క్రింది వాటిలో ఒకటి భావావేశ రంగానికి చెందని. థర్డ్ ఆప్షన్ చూడండి, అవగాహన చేసుకోవడం అనేది భావావేశ రంగానికి చెందదు. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత. సెకండ్ ఆప్షన్ చూడండి, జాన్ హాల్ట్ అండి. హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత జాన్ హాల్ట్. నెక్స్ట్, శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది. శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది. ఫోర్త్ ఆప్షన్ విచక్షణ అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతదేశ ప్రధాని. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతదేశ ప్రధాని. థర్డ్ ఆప్షన్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో అమూర్త భావన కానిది. ఆకుపచ్చ రంగు అండి. సో ఆకుపచ్చ రంగు అనేది అమూర్త భావన కానిది. క్వశ్చన్ నెంబర్ 25, ఈ క్రింది వానిలో మొదటి తరం కంప్యూటర్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎడ్వెల్ అండి. EDVAL అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద, ఎలక్ట్రానిక్ డిస్క్రియేట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అండి. ఎలక్ట్రానిక్ డిస్క్రియేట్ వేరియబుల్
ఆటోమేటిక్ కంప్యూటర్. 26th క్వశ్చన్ 1 పెటాబైట్ విలువ 1 PB యొక్క విలువ. సెకండ్ ఆప్షన్ చూడండి 1024 టెరాబైట్స్ అంటారండి. 1024 అంటే 124 TB టెరాబైట్స్ అంటారు. నెక్స్ట్ 27th క్వశ్చన్ భారతదేశంలో VSNL సేవలు ప్రారంభించిన సంవత్సరము. VSNL సేవలు ప్రారంభించిన సంవత్సరము. థర్డ్ ఆప్షన్ 1995. థర్డ్ ఆప్షన్ 1995. క్వశ్చన్ నెంబర్ 28. ఈ బిట్ మనం రీసెంట్గా మన క్లాసెస్లో అయితే నేర్చుకున్నాము అండ్ చాలా సెషన్స్లో రిపీటెడ్గా ఇస్తారండి. మాక్ విస్తరించుము. మాక్ విస్తరించము. ఫస్ట్ ఆప్షన్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య. విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే టీచర్స్ యొక్క స్ట్రెంత్ మనకి ఎంత ఉండాలి, ఎంతమంది ఉండాలి? సెకండ్ ఆప్షన్ 2, 2 ఉపాధ్యాయులు అయితే మాత్రం ఉండాలండి 40 మెంబర్స్కి. నెక్స్ట్ లాస్ట్ బిట్ NEP 2020 ప్రకారము మొదటి 5 సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు. NEP 2020 ప్రకారము మొదటి 5 సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ పునాది పూర్వక దశ. పునాది పూర్వక. సో ఇది ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించిన 30 క్వశ్చన్స్ అయితే మీరు ఎన్నైతే కరెక్ట్ చేశారో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అయ్యి నచ్చుంటే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.